ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేయడం, దీనిపై బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా పోలీసులకు ఫిర్యాదు చేయడం, వివరణ కోరుతూ పోలీసులు కేజ్రీవాల్ కు నోటీసులు పంపడమూ తెలిసిందే. అయితే తాజాగా మనీ లాండరింగ్ కేసులో భాగంగా కేజ్రీవాల్ కు మరో వేటు పడనుంది. ఆయన సన్నిహితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. మంగళవారం ఉదయం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ సహా ఆప్తో సంబంధం ఉన్న పలువురు ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు ఈడీ అధికారులు చెప్పారు. ఢిల్లీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్, ఢిల్లీ జల బోర్డు మాజీ సభ్యుడు శలభ్ కుమార్, ఆప్ రాజ్యసభ ఎంపీ, జాతీయ కోశాధికారి ఎన్డీ గుప్తా కార్యాలయాలతో పాటు మరికొందరు నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈడీకి సంబంధించిన కీలక విషయాన్ని వెల్లడించనున్నట్టు ఢిల్లీ కేబినెట్ మంత్రి అతిషి పేర్కొన్న మరుసటి రోజే ఈడీ సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈడీ దాడులపై ఢిల్లీ మంత్రి అతిషి దుయ్యబట్టారు. గత 2 ఏళ్లుగా ఆప్ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే అనేక సార్లు సమన్లు జారీ చేసినా, కొందరిని అరెస్టు చేసినా ₹1 సైతం ఈడీ రికవరీ చేయలేదని తెలిపారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో తప్పుడు సాక్ష్యాలు చెప్పాలంటూ ఆప్ నేతలను ఈడీ బెదిరిస్తోందని ఆరోపించారు. ఆప్ పార్టీని సైలెంట్ గా ఉంచేందుకే ఈడీ దాడులు చేపిస్తున్నారంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు. మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్ ను ఈడీ కోరింది. అయితే కేజ్రీవాల్ దీనికి స్పందించకపోవడంపై న్యాయస్థానంలో ఈడీ ఫిర్యాదు చేసింది. కేజ్రీవాల్ కు ఇప్పటి వరకు 5 సార్లు ఈడీ సమన్లు జారీ చేసినా పలు కారణాలు చెప్తూ ప్రతిసారి విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఈ వ్యవహారంపై ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టును ఈడీ ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది. అటు బెంగాల్లోనూ పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు జరిగాయి. ఉపాధి హామీ నిధుల అక్రమాలపై దర్యాప్తులో భాగంగా పలువురు అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించినట్టు సమాచారం.